శుభోదయం అందరికీ. బాగున్నారా? నిన్న మనం స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం నుంచి అర్థాలు, ప్రకృతి వికృతి పదాలు, సొంత వాక్యాలు చెప్పుకున్నాం. అర్థాలు, ప్రకృతి వికృతి పదాలు చెప్పుకున్నాం, సొంత వాక్యాలు సొంతగా ఇస్తాను. రేపటి పరీక్ష అని హెడ్డింగ్ పెట్టే కదా, మరి ఈరోజు పరీక్ష రాసేద్దామా? రెడీనా? డన్, స్టార్ట్ చేద్దాం. మీ పేరు అర్థాలు, చూడమ్మా, ఇవి అర్థాలు. దాస్యం, వేడి, ధరణి, విపినాలు, చేవ, బాదరాయణుడు, స్త్రీలు, మధువు, భావి, మేళవి. వీటికి అర్థాలు రాయాలి మీరు.
ప్రకృతి వికృతి. ప్రకృతి వికృతి. గౌరవించాలి. చూడండి ఒకసారి. రోమన్ నెంబర్ 1 అర్థాలు, రోమన్ నెంబర్ 2 ప్రకృతి వికృతులు, రోమన్ నెంబర్ 3 ఇటు పక్కన రాస్తుంది. సొంత వాక్యాలు. ఒకటి భారతదేశం. రెండవది తెలుగు. చూడండి అమ్మా, తెలుగు పరీక్ష అని హెడ్డింగ్ పెట్టండి, మీ పేరు రాయండి. ఓకే, అర్థాలు అని హెడ్డింగ్ పెట్టండి. మీరు కేవలం జవాబులు మాత్రమే రాస్తే మార్కులు రావు. మీరు ప్రశ్న జవాబు రాయాలి, దాస్యం అని రాసి జవాబు రాయాలి, వేడి అని రాసి జవాబు రాయాలి. ఇవి కూడా అంతే. రోమన్ నెంబర్ 2 ప్రకృతి వికృతులను హెడ్డింగ్ పెట్టండి, భక్తి అని రాసి జవాబు రాయండి, గౌరవించాలి అని రాసి జవాబు రాయండి. కేవలం జవాబులు రాయకూడదు, ప్రశ్న కూడా రాయాలి. మర్చిపోకండి, ప్రశ్న కూడా రాయాలి. ఏమంటే ఒకసారి వారు చెప్తున్నా చూడండి. దాస్యం, వేడి, ధరణి, విపినాలు, చేవ, బాదరాయణుడు, స్త్రీలు, మధువు, భావి, మేళవింపు. వీటికి అర్థాలు రాయండి. రోమన్ నెంబర్ 2 ప్రకృతి వికృతులు. భక్తి, గౌరవించాలి, హృదయం, వీటికి ప్రకృతి వికృతులు రాయండి. తర్వాత సొంత వాక్యాలు చూడండి. భారతదేశం, తెలుగు. భారతదేశం, తెలుగు అనే పదాలతో సొంతగా వాక్యాలు రాయండి. ఇవి 10, అవి 3, ఇవి 2, మొత్తం 15 మార్కులు. ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. రాయండి. 15 మార్కులకి పరీక్ష. ఓకేనా? పరీక్ష రాసి నా నెంబర్కి పంపించండి. పరీక్ష రాసి నా నెంబర్కి చక్కగా పంపించండి. నా నెంబర్ తెలుసు కదా, 9542941417కి పంపించండి. సరేనా? ఇది మీ పరీక్ష. అర్థాలు, ప్రకృతి వికృతులు, సొంత వాక్యాలు ముందే చెప్తున్నా. మీరేం చేయాలి? ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. మన హ్యాండ్ రైటింగ్ క్లాస్లో చెప్పినట్టు అక్షరాలు చాలా బాగుండాలి. మీరు పిచ్చి పిచ్చిగా ఎక్కించేస్తే మార్క్స్ స్టార్ట్ చేస్తా. అక్షరాలు చాలా బాగుండాలి, చాలా అందంగా రాయాలి. ఓకేనా? ఓ మంచి పద్యం చెప్పుకుందాం మళ్ళీ.
సో లెసన్ నెంబర్ 1 పూర్తయిందమ్మా. క్వశ్చన్ జవాబులు ఉన్నాయి, మీకు వర్క్ బుక్స్ వచ్చిన తర్వాత క్వశ్చన్ జవాబులు చెప్తాం. ఓకేనా? గ్రామర్ పార్ట్ లెసన్ చెప్పుకొని వెళ్తున్నాం కదా మనం. ఓకే, ఆఫ్ చేసేయచ్చా? చూడమ్మా. సత్య సూక్తి ఘటించు డీజడిమ మాంచు గౌరవమొసంగు జనులకు గలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు. ఇది సుభాషిత రత్నావళి నుంచి. సుభాషిత రత్నావళి పద్యాలు ఎవరు రాశారంటే ఏనుగు లక్ష్మణ కవి రాశారు. ఎవరు రాశారు? ఏనుగు
లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఆయన రాశాడు. సుభాష్ రత్నావళిలో నుంచి ఈ పద్యం. ఇది మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కలిగే లాభాలేంటో చెప్తుంది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కలిగే లాభాలేంటో చెబుతుంది. చూద్దామా మరి. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు. గౌరవమసంగు జనులకు గలుషమడచు. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు. గౌరవమసంగు జనులకు గలుషమడచు. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు. సాధు సంగంబు సకలార్థ సాధకంబు. సాధు సంగంబు సకలార్థ సాధకంబు. ఏం చెప్తున్నాడంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే సత్య సూక్తి ఘటించు. ఎప్పుడు సత్యం పలికేలా చేస్తుందంట. మంచి వాళ్ళతో స్నేహం ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. సత్య సూక్తి ఘటించు అంటే మంచి వాళ్ళతో స్నేహం ఎప్పుడు నిజాన్నే మాట్లాడేలా చేస్తుంది. అబద్ధాలు ఆడడానికి మనసు ఒప్పదు. ఎప్పుడు మనం మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు సత్యం మాత్రమే, నిజం మాత్రమే మాట్లాడేలా చేస్తుంది ఆ మంచి స్నేహం. ధీజడిమ మాంచు. మందకొడితనాన్ని పోగొడుతుంది. అంటే బద్ధకాన్ని పోగొడుతుంది, లేజినెస్ని పోగొడుతుంది. ఎవరితో స్నేహం? మంచి వాళ్ళతో స్నేహం మందకొడితనాన్ని అంటే బద్ధకాన్ని పోగొడుతుంది. గౌరవమసంగు. గౌరవాన్ని తీసుకొస్తుంది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే గౌరవాన్ని తీసుకొస్తుంది. జనులకు గలుషమడచు. గౌరవాన్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా పాపాలను పోగొడుతుంది. గలుషమడచు అంటే కలుషితాన్ని పోగొడుతుంది, అంటే పాపాలను పోగొడుతుంది. ఏంటది? మంచి వాళ్ళతో స్నేహం. కీర్తి ప్రకటించు. కీర్తి అంటే గొప్ప పేరు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది. చిత్త విస్ఫూర్తి చేయు. చిత్తము అంటే మనసు, విస్ఫూర్తి చేయు అంటే మనసును బాగు చేస్తుంది. మంచి వాళ్ళతో స్నేహం మనసుని బాగు చేస్తుంది. సాధు సంగంబు సకలార్థ సాధకంబు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఈ లోకంలో అవ్వని పని అంటూ ఏది లేదు. ఇన్ని మాటలు ఎందుకు? ఒక మాటలో చెప్పాలంటే లోకంలో చేయలేని పని, మంచి పని అంటూ ఏది ఉండదు. అన్ని మంచి పనులు చేయగలరు. ఓకేనా? ఇక్కడ మన భావం చూడండి. నేను సొంత మాటలు ఎలా రాస్తాను మీకు బాగా అర్థమయ్యేలా ఒక్కొక్క లైను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ భావం రాస్తాను. చూడండి. సాధు సంగము అంటే మంచి వారితో స్నేహం. మంచివారితో స్నేహం. మంచివారితో స్నేహం సత్య సూక్తి ఘటించు. నిజం మాట్లాడేలా చేస్తుంది. సత్యం పలికేలా చేస్తుంది అని కూడా. సత్యం అంటే నిజమే కదా. సత్యం మాట్లాడేలా చేస్తుంది. చూడండి. సత్య సూక్తి ఘటించు అంటే సత్యం మాట్లాడాలి చేస్తుంది. తర్వాత ఏమన్నమ్మా? ధీజడిమ మాంచు. మందకొడితనాన్ని పోగొడుతుంది. అంటే బద్ధకాన్ని, మందకొడితనాన్ని పోగొడుతుంది. గౌరవమసంగు. గౌరవాన్ని ఇస్తుంది. జనులకు గలుషమడచు. పాపాలను పోగొడుతుంది.
కీర్తి ప్రకటించు, గొప్ప పేరు తీసుకొస్తుంది. గొప్ప పేరును ఇస్తుంది. చిత్త విస్ఫూర్తి చేయు అంటే మనస్సుని బాగు చేస్తుంది. సాధు సంగంబు సకల సాధకంబు, లోకంలో చేయలేని మంచి పని అంటూ ఉండదు. లోకంలో అది చేయలేని మంచి పని అంటూ ఉండదు. అంటే అన్ని పనులు చేయగలదు అని. ఇది భావం. చాలా ఈజీ చూడండి, మళ్ళీ చెప్తున్నా. సత్య సూక్తి ఘటించు అంటే మంచి వారితో స్నేహం సత్యం మాట్లాడేలా చేస్తుంది. ధీజడిమ మాంచు మందకొడితనాన్ని పోగొడుతుంది. గౌరవమసంగు గౌరవాన్ని ఇస్తుంది. జనులకు గలుషమడచు పాపాలను పోగొడుతుంది. కీర్తి ప్రకటించు గొప్ప పేరునిస్తుంది. చిత్త విస్ఫూర్తి చేయు మనస్సును బాగు చేస్తుంది. సాధు సంగంబు సకల సాధకంబు అది చేయలేని మంచి పని అంటూ ఉండదు అని. అంతే కదా. మనం ఎవరిని తల్లిదండ్రులుగా కోరుకోవాలో మనకు తెలియదు. దేవుడు ఇచ్చిన వాళ్ళే మన తల్లిదండ్రులు. మనం పలానా వాళ్ళని బంధువులు అనడానికి లేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాళ్ళే మనకు బంధువులు. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం ఏదైనా అవన్నీ దేవుడిచ్చిన సంబంధాలే. అంతే కదా. పలానా వాళ్ళు తాతగారు అవ్వని, పలానా వాళ్ళు తండ్రిగా, పలానా వాళ్ళు అమ్మగా, పలానా వాళ్ళు చెల్లిగా, పలానా వాళ్ళు అక్క కానీ మనకు తెలియదు. మనకు దేవుడు ఇచ్చిన వాళ్ళే ఈ రక్త సంబంధికులంతా. మనమంటూ ఒక రిలేషన్ని ఏర్పరచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం ఫ్రెండ్. ఎందుకంటే స్నేహితుడిని దేవుడు ఎవరు మనమే సెలెక్ట్ చేసుకుంటాం. మన భావానికి, మన ఆలోచనలకి, మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న వారిని మనం స్నేహితుడిగా చేసుకుంటాం. అవునా. ఎవరితో ఉంటే మనకి ఆ కష్టం అనిపించదో, ఎవరితో ఉంటే సమయం చాలా తొందరగా అయిపోతుందో, ఎవరితో ఉంటే భరోసాగా ఉంటుందో, ఎవరితో ఉంటే ధైర్యంగా ఉంటుందో, ఎవరితో ఉంటే హాయిగా సంతోషంగా ఉంటుందో వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. అంతే కదా. మంచి వారితో స్నేహం చేస్తే కలిగే లాభాలు ఏంటంటే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఎప్పుడు నిజమే మాట్లాడతాం. ఫ్రెండ్తో అబద్ధం చెప్పాలనిపించదు. ఒక్కోసారి మనం ఇంట్లో కూడా చెప్పని కొన్ని విషయాలను మన స్నేహితులతో పంచుకుంటాం. ఉదాహరణకి నువ్వు వర్క్ చేయలేదని టీచర్ కోపడిన విషయాన్ని నువ్వు ఇంట్లో చెప్పవు ఒక్కోసారి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ తిడతారని. కానీ స్నేహితులు చెప్పుకుంటావు, అరే నేను వర్క్ చేయకపోవడం వల్ల సార్ కోపం వచ్చింది రాని కదా. అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి చేస్తుంది స్నేహం. రెండు దీజడు మంచి మందకొడితనాన్ని బద్ధకాన్ని పోగొడుతుంది. నీ పక్కనున్న ఫ్రెండు బుక్స్ తీసి చదువుతుంటే నీకు ఆడుకోవాలనిపించింది, వీడు చదివేస్తున్నాడు నేను కూడా చదవాలనే కోరిక పుడుతుంది. లేదు నువ్వు బద్ధకంగా కూర్చుండి వాడు ఆడుకుంటూ ఉంటే నేను కూడా ఆడుకుంటే బాగుంటుంది, వాడు ఆడుకుంటున్నాడు కదా అనిపిస్తుంది. అంటే ఆ లేజినెస్ అనేది స్నేహం అనేది పోగొడుతుంది. తర్వాత గౌరవమసంగు గౌరవాన్ని తీసుకొస్తుంది. అంతే కదా. ఇప్పుడు బాగా చదువుకున్న ఓ పోలీస్ అయినా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతనితో పాటు అతని స్నేహితులు వెళ్తుంటే ఈయన పోలీసు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఈయన పక్కన అంత స్నేహంగా ఉన్నాడంటే ఆయన కూడా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అని ఈయనతో పాటు ఆయన కూడా గౌరవిస్తారు. అదే ఒక దొంగ వెళ్తున్నప్పుడు ఆ దొంగ వెనకాల పక్కన మనం నడుస్తున్నాం అనుకోండి, వీడే దొంగ అంటే వీడు ఎనమని వీడు తిరుగుతున్నాడు అంటే వీడెంత దొంగ ఉంటాడో అంటారు. అంటే మంచివారితో స్నేహం అంటే గౌరవాన్ని ఇస్తుంది. తర్వాత జనులకు గలుషమడుచు పాపాలను పోగొడుతుంది. మంచివారితో స్నేహం చేస్తే మనకు కూడా మంచి లక్షణాలు అవుతాయి. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారనేది సామెత ఉంది. అంటే 6 నెలలు మనం స్నేహం చేస్తే వాళ్ళకున్న లక్షణాలన్నీ మనకు అనుకుంటాయి. వాళ్ళు చెడు ఉంటే చెడు మనకు అనుకుంటుంది, వాళ్ళు మంచి ఉంటే ఆ మంచి మనకు అనుకుంటుంది. కాబట్టి మన పాపాలన్నీ పోగొడుతుంది. వాడు ఎప్పుడు మంచి పనులే చేస్తున్నప్పుడు, వాటితో మనం స్నేహం చేస్తున్నప్పుడు, వాటితో మనం కలిసి తిరుగుతున్నప్పుడు మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి.
పాపాలు పోగొడుతుంది, మనం కూడా మంచి దారిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రకటించు, గొప్ప పేరుని తీసుకొస్తుంది. మంచి వారితో స్నేహం గొప్ప పేరుని తీసుకొస్తుంది. చిత్త విస్ఫూర్తి చేయు, మనస్సుని బాగు చేస్తుంది. ఎప్పుడైనా మనం బాధపడుతూ ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఓదార్చితే మనకి కొండంత ధైర్యంగా ఉంటుంది కదా. అంటే మనసును బాగు చేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు ఆ స్నేహితుల పక్కన కూర్చొని మాట్లాడితే ఎక్కడ లేని వాడు చెప్పే మాటలు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి మనకి కదా. కాబట్టి చిత్త విస్ఫూర్తి చేయు అంటే మనసుని బాగు చేస్తుంది. సాధు సంగము, సాధు సంగము అంటే సాధు సంగము అంటే మంచివారితో స్నేహం. సకల అర్ధ అంటే అన్ని, సకలము అన్ని, సమస్తము, సాధకంబు సాధ్యమే. మంచివారితో స్నేహం చేస్తే సమస్తము సాధ్యమే అని అన్నమాట అర్థం. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు, మంచివారితో స్నేహం చేస్తే సత్యం పలికేలా చేస్తుంది, బద్ధకాన్ని పోగొడుతుంది. గౌరవమసంగు జనులకు గలుషమడచు, గౌరవాన్ని ఇస్తుంది, పాపాలను పోగొడుతుంది. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, గొప్ప పేరు తీసుకొస్తుంది, మనసుని బాగు చేస్తుంది. సాధు సంగంబు సకలార్థ సాధకంబు, మంచివారితో స్నేహం చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమే అని అర్థం. ఈ పద్యం పద్యము భావం రాసుకున్నామా. ఈ పద్యాన్ని చదివి నాకు వారం పెట్టండి, టెస్ట్ రాయండి, పరీక్ష రాయండి. పరీక్ష తర్వాత ఈ పద్యం రాయండి, భావం రాసుకోండి. చూడండి. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు, గౌరవమసంగు జనులకు గలుషమడచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధకంబు. మంచివారితో స్నేహం సత్యం మాట్లాడేలా చేస్తుంది, మందకొడితనాన్ని పోగొడుతుంది, గౌరవాన్ని ఇస్తుంది, పాపాలను పోగొడుతుంది, గొప్ప పేరుని ఇస్తుంది, మనస్సును బాగు చేస్తుంది. లోకంలో అది చేయలేని మంచి పని అంటూ ఉండదు. ఇది విషయం. పరీక్ష రాయండి, పద్యము భావం రాసి పంపించండి. ఈ పద్యాన్ని పాడి వినిపించండి చక్కగా. సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు, సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాంచు, గౌరవమసంగు జనులకు గలుషమడచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధకంబు. మళ్ళీ రేపటి తరగతిలో కలుసుకుందాం. పరీక్ష బాగా రాయండి, ఓకేనా? డన్. చక్కగా రాయండమ్మా. పద్యము భావం రాసే ఫాస్ట్గా. ఓకే, మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే, డన్.